ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నా దేవుడు ఈ దినమంతా మిమ్మలను తన కృపతో మిమ్మలను నింపి నడిపించునుగాక. ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమంలో పాల్పొందుతున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనములోని కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు తెలియజేస్తాను. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు కానీ క్రిందివాడుగా ఉండవు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక వాగ్దానపూరితంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల, ఆహా ఎంత చక్కని మాట! యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడని, నీవు పైవాడుగా ఉందువు గాని క్రిందివాడుగా ఉండవు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ తలగా ఉండాలని, పైవానిగా ఉండాలని నా దేవుని ఉద్దేశం. నీవు తలగా పైవానిగా ఉండాలనంటే పైన చక్కని మాటలు రాయబడున్నాయి. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనాలని. ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు ఎన్నడూ కూడా మిమ్మల్ని కిందివాడిగాను లేకపోతే తోకగాను మిమ్మల్ని ఉంచాలనేది నా దేవుని ఉద్దేశం కాదు. మిమ్మల్ని హెచ్చించి ఘనపరిచి గొప్ప చేయాలనేదే నా దేవుని యొక్క కోరిక. కనుక ఆయన కోరిక నీ జీవితంలో నెరవేరాలి అనంటే, నిన్ను పైవానిగా దేవుడు ఉంచాలనంటే, దేవుడు నిన్ను తలగా నియమించాలనంటే అక్కడ ఆయన ఆజ్ఞకు లోబడాలని చాలా చక్కని మాటలు రాయబడున్నాయి. అవును, బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో గమనిస్తే, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనదని, నీతి గలదని, ఉత్తమమైనదని చక్కగా దైవజనుడు ఇక్కడ రాస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఆయన ఆజ్ఞను లోబడతారో, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారో, ఆయన ఆజ్ఞను గైకొంటారో వారిని దేవుడు తలగా నియమిస్తాడు. నిశ్చయంగా వారిని పైవారిగా మారుస్తాడు. ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనది కదా, ఆయన ఆజ్ఞ నీతి గలది కదా, ఆయన ఆజ్ఞ ఉత్తమమైనది కదా. ఆయన ఆజ్ఞకు మనం లోబడాలని ఒక మంచి తీర్మానం చేసుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఈ దినం మొదలుకొని మిమ్మల్ని తలగానే పైవానిగానే దేవుడు మిమ్మల్ని నియమించునుగాక. రేపటి దినం ఆయన ఆజ్ఞలంటే ఏంటో మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. కాబట్టి ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షించండి. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని దీవించి ఘనపరిచి గొప్ప చెయ్యనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రము నాయన. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం. నీ ఆజ్ఞానుసారంగా నడుచుకొని నీ ఆజ్ఞకు లోబడి వాటిని అనుసరించి గైకొంటే మీరు తలగా నియమిస్తారని, అలాగునే పైవాడుగా మీరు ఉంచుతారని స్పష్టంగా మీరు మాట్లాడినారు. ఈ వాగ్దానం మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా పిల్లల జీవితంలో నెరవేర్చబడునుగాక. అట్టి కార్యాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. మమ్మల్ని ఏమాత్రము చేయవిడవక మాతో మీరు నిలిచి మా పక్షమును మీరు ఉండి మా స్థానాన్ని, మాకు మీరు ఒక ఘనతను మీరే సమకూర్చుమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి వినయముతో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. రేపు ఉదయకాలం మరలా కొన్ని విషయాలు అనుదిన మన్నాలో ఆయన ఆజ్ఞల గురించి మనం విందాం. అప్పటి వరకు దేవుడు తన సన్నిధిని మీతో కూడా ఉంచునుగాక. ఆమెన్. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే
అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై నెమ్మదిని మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా, ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా. నీవే